Hello everyone, welcome back to Skill Umbrella. నేను మీ రామ్, health and safety advisor by profession and a career coach by passion. So currently working in the UK. సో ఈరోజు మనం లింక్డ్ఇన్ గురించి మాట్లాడుకుందాం. అసలు లింక్డ్ఇన్ అంటే ఏంటి, దానివల్ల మనకి జాబ్ హైరింగ్ ప్రాసెస్లో లేదా జాబ్ సెర్చింగ్ ప్రాసెస్లో యూజ్ ఏంటి అనే దాన్ని మనం క్లియర్గా ఇక్కడ మాట్లాడుకుందాం. సో లింక్డ్ఇన్, సో మనం కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి చూస్తూనే ఉన్నాం ఫేస్బుక్. సో ఫేస్బుక్ ఎందుకు మనకి? ఫేస్బుక్ ఫ్రెండ్స్తో కనెక్ట్ అవ్వడానికి, గ్రూప్స్తో కనెక్ట్ అవ్వడానికి, లైక్ లోకల్గా ఉన్న పర్సన్స్ని ఫాలో అవ్వడానికి మనం ఫేస్బుక్ యూజ్ చేస్తాం అనమాట. సో అదొక ఫ్రెండ్లీ నేచర్గా. సో అదేవిధంగా ప్రొఫెషనల్గా మనం ఫాలో అవ్వాలంటే జాబ్ మార్కెట్లో, ఇండస్ట్రీ మార్కెట్లో మన ప్రొఫెషనల్ స్కిల్స్ ఏంటి, మనం ఏం చదువుకున్నాం, మన ఎక్స్పీరియన్స్ ఏంటి, మన అచీవ్మెంట్స్ ఏందనేది పీపుల్తో షేర్ చేసుకోవడానికి, వాళ్ళతో కనెక్ట్ అవ్వడానికి, వాళ్ళ దగ్గర నుంచి సజెషన్స్ తీసుకోవడానికి, లేదా వాళ్ళ దగ్గర ఏదన్నా జాబ్ ఓపెనింగ్స్ ఉంటే వాళ్ళతో రీచ్ అవుట్ అయ్యి మాట్లాడడానికి మనం లింక్డ్ఇన్ని క్లియర్గా యూజ్ చేస్తాం అనమాట. సో బేసిక్గా లింక్డ్ఇన్లో మనం ఏం చేస్తాం అప్పుడు తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ టేక్ మీ. సో ఇట్స్ మీ, నేననమాట. సో నాకు నియర్లీ 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో నాకు నియర్లీ 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో దీనంతా నేనేం చేస్తాను, లింక్డ్ఇన్ అనేది ఒక ప్లాట్ఫామ్, లెట్స్ కైండ్ ఆఫ్ యూసీ ఒక ఫేస్బుక్ అప్లికేషన్ లాగానే ఉంటుంది అనమాట. సో అందులో మన ఫోటో అప్లై చేసి, ప్రొఫెషనల్ ఫోటో ఒకటి, తర్వాత మన ఎక్స్పీరియన్స్ ఏంటి, మన స్కిల్స్ ఏంటి అనేది దాన్ని అంతటిగా క్లియర్గా లింక్డ్ఇన్లో మనం మెన్షన్ చేస్తాం అనమాట. మెన్షన్ చేసిన తర్వాత ఏమవుతుంది, సో కంపెనీలో ఒక జాబ్ ఓపెనింగ్ ఉంది. మరి జాబ్ ఓపెనింగ్ ఉన్నప్పుడు జాబ్ హైర్ చేసుకోవాలి కదా. సో దానికోసం రిక్రూటర్ ఏం చేస్తారు, లింక్డ్ఇన్లోకి వెళ్ళి లింక్డ్ఇన్లో ఎవరైతే సేమ్ లెవెల్ ఎక్స్పీరియన్స్, సేమ్ స్కిల్స్ ఉన్నాయో వాళ్ళతోటి కనెక్ట్ అయ్యి, సో మీకు ఆ జాబ్ మా కంపెనీలో ఒక జాబ్ ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉందా, మీరు ఏమైనా జాయిన్ అవుతారా అని అడుగుతారు అనమాట. అడిగి మన ప్రొఫైల్ని చూస్తారు. మన ప్రొఫైల్ని ఎలా బిల్డ్ చేసుకున్నాం, ఎక్స్పీరియన్స్ ఎంత ఇచ్చాం, మన ఫ్రెండ్స్ ఎవరు, లైక్ మన పర్ఫార్మెన్స్ ఏంటి, అందులో మనం పోస్ట్ చేస్తూ ఉంటాం. సో జాబ్ వచ్చింది, కొత్తగా సర్టిఫికేషన్ తీసుకున్నాను, లైక్ దీంట్లో పార్టిసిపేట్ చేశాను అనేది మనం ప్రతిరోజు మన లింక్డ్ఇన్లో అప్లై చేస్తూ ఉంటాం అనమాట. సో అలా చూసినప్పుడు ఒక రిక్రూటర్కి ఏమనిపిస్తుంది, ఓకే లింక్డ్ఇన్లో యాక్టివ్గా ఉన్నారు, తన అచీవ్మెంట్స్ని, తన ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటున్నారు, ఓకే లైక్ బ్రాడ్ మైండెడ్, సో ప్రొఫెషనల్ కూడా చూడడానికి ఎక్స్పీరియన్స్ అంతా నీట్గా బిల్డ్ చేసుకున్నారు లింక్డ్ఇన్లో, సో ఒకసారి మాట్లాడి చూద్దాం అనేది ఒక ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. సో అప్పుడు వాళ్ళు మీతో కనెక్ట్ అయ్యి, సో ఎలా ఓపెనింగ్ ఉంది, అది ఇది మీ స్కిల్స్ ఓకే అంటే ఇంటర్వ్యూకి షెడ్యూల్ చేస్తామని చెప్పి, సో ఇంటర్వ్యూ ఓకే అయితే మనల్ని హైర్ చేసుకునే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇక్కడ దాకా వెళ్ళాలంటే ఇట్స్ నాట్ లైక్ ఈజీ. ఒకసారి ఏదో ప్రొఫైల్ సెట్ చేసుకొని మనం వాళ్ళతో కనెక్ట్ అవ్వచ్చు, వెంటనే జాబులు వస్తాయి అనుకుంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో అలా కాదు. సో దానికోసం మనం ఏం చేసుకోవాలి, సో క్లియర్గా ఎప్పుడైనా మన ప్రొఫైల్ని క్లియర్గా బిల్డ్ చేసుకొని, ఇండస్ట్రీ లెవెల్ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మన ప్రొఫైల్లో ఉంచేలాగా చూసుకోవాలన్నమాట. సో ఎవరైనా మన ప్రొఫైల్ని చూసినప్పుడు ఓకే వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, ఓ నైస్, మన కంపెనీకి ఏమైనా యూజ్ అవుతారేమో, మన ఓపెనింగ్స్ ఒకసారి ఉంది మాట్లాడి చూద్దాం అని ఇంట్రెస్ట్ వాళ్ళకి వచ్చింది అనమాట. సో దానికోసం మనం ఏం చేయాలి, మనం క్లియర్గా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా రిక్రూటర్కి క్యాండిడేట్ని స్క్రీన్ చేసేటప్పుడు లిటరల్లీ ఫ్యూ సెకండ్స్ టైం మాత్రమే ఉంటుంది అనమాట. 5 to 10 seconds టైం. ఇండస్ట్రీ లెవెల్లో మాట్లాడుకుంటే 6 to 7 seconds అని చెప్తారనమాట. సో వాళ్ళకున్న 7 to 8 లైక్ లెస్ దెన్ 10 secondsలో వాళ్ళు మన ప్రొఫైల్ చూసి వెంటనే సెలెక్ట్ చేసుకోవడం కష్టం ఇంటర్వ్యూకి. సో వాళ్ళు ఏం చేస్తారు, ఓకే ప్రొఫైల్ ఫోటో బాగుంది, నైస్, బ్యాక్గ్రౌండ్ ఓకే, ఇండస్ట్రీ లెవెల్లో ఉంది, అండ్ అట్ ది సేమ్ టైం తన సమ్మరీ బాగా రాశారు, ఓకే కీవర్డ్స్ ఉన్నాయి, దట్స్ ఇట్, ఓకే ఈ క్యాండిడేట్ని పక్కన పెడదాం, సెలెక్ట్ చేసి పక్కన పెడదాం, చూద్దాం ఇంకా కొంతమంది కాంటాక్ట్స్ తోటి, కొంతమంది క్యాండిడేట్స్ ప్రొఫైల్ చూసి వాటిలో ఏదైతే బాగుందో వాళ్ళలో నుంచి ఒక 10 మందిని షార్ట్ లిస్ట్ చేసుకుందాం అని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు అనమాట. సో అక్కడ దాకా ప్రాసెస్కి రావాలంటే మన ప్రొఫైల్ బాగా కనపడాలి. సో అది ఎలాగా, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, సో వాళ్ళిద్దరూ ఒక మ్యాంగో బిజినెస్ పెడదాం అనుకున్నారు. సో ఏం చేశారు, ఒక రైతన్న దగ్గరికి వెళ్ళారు, సార్ ఇట్లా మాకు బనానా కావాలి, మ్యాంగో కావాలండి, మేము మీ దగ్గర నుంచి ఒక లంసంగా కొనుక్కుంటాం ఒక లాట్ అంతా,
ఒక బనానాస్ కొనుక్కున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5Kకి. ఇద్దరు కొనుక్కున్నారు, తను 5Kకి తను 5Kకి. ఇద్దరు తీసుకొని వెళ్ళి వాళ్ళ షాప్స్ దగ్గర పెట్టుకున్నారు. ఒకళ్ళ షాపు ఇది, ఇంకొకళ్ళ షాపు. ఒకళ్ళు ఏం చేశారంటే షాప్ బయట మ్యాంగోస్ అని పెట్టి షాప్ లోపల అమ్ముతున్నారు అనమాట, లోపల అమ్ముకుంటున్నారు. ఇంకొకరు ఏం చేశారు, మ్యాంగోస్ అని పెట్టారు, బయట టేబుల్స్ పెట్టి ఎంత 10 మ్యాంగోస్ ఎంత, 20 మ్యాంగోస్ ఎంత, సో ప్రైస్ కూడా పెట్టారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ చూద్దాం. సో ప్రైస్ వీళ్ళు ఏం చేశారు, మా దగ్గర మ్యాంగోస్ ఉన్నాయని చెప్పారు, అంతే వదిలేశారు. సో తినేం చేశారు, మ్యాంగోస్ ఎంత, 10 మ్యాంగోస్ ఎంత, 20 మ్యాంగోస్ ఎంత, సో అన్ని బయట నీట్గా డిస్ప్లే ఎలా కనపడుతుంది. ఇక్కడ డిస్ప్లే లేదు, మ్యాంగోస్ అని బోర్డు పెట్టి లోపల కూర్చొని ఉన్నారు. సో టేక్ ఇట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. సో ఎవరన్నా నడుచుకుంటూ రోడ్డు మీద వెళ్తున్నారు. సో టిపికల్ ఫర్ ఎగ్జాంపుల్ నేనే వెళ్తున్నాను, చూశాను, నా దగ్గర ఒక 100 రూపీస్ ఉన్నాయి. సో నేనేం చేస్తాను, ముందు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ మ్యాంగోస్ ఉన్నాయి అన్నారు, లోపల ఎలా ఉంటాయో నాకు తెలియదు, బట్ ఇక్కడైతే నేను చూస్తున్నాను బయట కనబడుతూ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ప్రైస్ కూడా ఉంది, ఒక 100 రూపీస్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఓకే ఒక 50 రూపీస్కి మ్యాంగో కొనుక్కుందాం. సో ఇమీడియట్ లుక్ చూడండి, ఇమీడియట్గా ఇక్కడ నుంచి చూసినప్పుడు ఎలా ఉంటుంది, మ్యాంగోస్ అన్నారు, లోపల ఉన్నాయో లేవో అసలు ఎవరు కనపట్టలేదు, బయట ఎలాగుందో చూద్దాం అనుకుంటారు కొంతమంది. ఇక్కడ బయట నీట్గా కనబడుతూ ఉన్నాయి, మనకి ప్రైస్ కూడా చెప్పారు, ఓకే చూద్దాం, ఒకసారి వెళ్ళి మనం మాట్లాడదాం. ఇద్దరు ఒకే రైతు దగ్గర కొన్నారు, ఇద్దరు సేమ్ ప్రైస్ పెట్టుకున్నారు, ఇద్దరు మ్యాంగోస్ తీసుకొని వచ్చారు, ఇద్దరు షాప్స్లో ఉంచారు, బట్ ఒకరు నీట్గా బయట కనబడుతుంది, విజిబిలిటీ అవుతుంది, ఒకరు కనబడట్లేదు. సో వీళ్ళ సేల్స్ పెరిగిపోతుంది, డైలీ అమ్మేస్తున్నారు, వీళ్ళు చాలా స్లోగా ఉంది, ఫాస్ట్. సో తిను మళ్ళీ దగ్గరకు వచ్చి అడిగితే నా మ్యాంగోస్ వెళ్ళడం లేదు, నీ మ్యాంగోస్ బాగా వెళ్తున్నాయి అని చెప్పి నీట్గా మళ్ళీ ఒకసారి బయట క్లియర్గా టేబుల్ పెట్టుకొని నీట్గా నేను ఇలా ప్రైస్ పెట్టాను, నువ్వు కూడా అలా ట్రై చేసి చూడంటే, సో ఇతను కూడా స్లోగా వర్కౌట్ అయింది. సో ఇది ఎగ్జాంపుల్ అనమాట. టిపికల్లీ మీరు ఇలా ఉన్నప్పుడు మార్కెట్ దగ్గర చూసినప్పుడు కూడా మనం ఎప్పుడైనా కానీ ఏదైనా ప్రోడక్ట్ని కానీ చూసినప్పుడు ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ప్రైస్ ఏమైనా కనబడుతుందా, క్వాంటిటీ ఎంత, క్వాలిటీ ఎలా ఉంది, సో ఇవన్నీ చూస్తాం అనమాట. బట్ లోపలికి వెళ్ళి ప్రొఫైల్ లోపల చేసి ఇవన్నీ చెక్ చేసి అంత టైం లేదు లింక్డ్ఇన్లో. సో బయట నుంచి ఏదైతే నీట్గా కనపడుతుందో ముందు షార్ట్లు ఇచ్చేసి పక్కన పెట్టుకుందాం, తర్వాత రీసెర్చ్ చేద్దాం అన్న ఐడియా టిపికల్గా ఎవరైనా రిక్రూటర్ ఫాలో అవుతారు. సేమ్ హ్యాపెన్స్ ఇన్ సేమ్ ప్రాసెస్ ఫాలోస్ ఇన్ లింక్డ్ఇన్ ఆల్సో. సో అందుకనే మీరు ఎంత టాలెంటెడ్ అవ్వచ్చు, ఎంత ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, లైక్ చాలా క్వాలిఫికేషన్స్ ఉండొచ్చు, ఎండ్ ఆఫ్ ద డే సో నో మ్యాటర్ మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, ఎన్ని స్కిల్స్ ఉండొచ్చు, ఫస్ట్ ఫ్యూ సెకండ్స్లో అది మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయినా మీ రెజ్యూమే అయినా చూసిన ఫ్యూ సెకండ్స్లో వాళ్ళకి ఓకే అనిపిస్తే షార్ట్ లిస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది, లేదంటే దే డోంట్ హ్యావ్ మచ్ టైమ్ టు డీప్ డైవ్ ఇన్ టు యువర్ ప్రొఫైల్ అండ్ గోయింగ్ బ్యాక్ అండ్ సీ. సో ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. సో ఇది లింక్డ్ఇన్లో అయినా సివిలో అయినా వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఫాలో అయ్యేది. సో ఇప్పుడు చూద్దాం లింక్డ్ఇన్ ప్రొఫైల్లో మనం మోర్ విజిబిలిటీ ఉండడానికి మనం ఏం చేయాలి. సో ఇప్పుడు లింక్డ్ఇన్ యూజెస్ ఏంటి అనేది మనం ఇక్కడ క్లియర్గా ఒకసారి మాట్లాడుకుందాం. సో బేసికలీ మనం ఏదైనా జాబ్ అప్లై చేయాలంటే మనం ఏం చేస్తాం, వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి CV అప్లోడ్ చేసి సో నెక్స్ట్ ప్రాసెస్ ఏందనే చూస్తాం అనమాట ఒక జాబ్కి మనం హైర్ అవ్వడానికి. సో ఇప్పుడు లింక్డ్ఇన్ చూద్దాం. లింక్డ్ఇన్ ఎందుకు, ఇది మీరు ఎట్ ఏ టైం ఒక కంపెనీకి అప్లై చేస్తున్నారు, లేదా డైలీ 10-15 కంపెనీస్కి అప్లై చేస్తారనుకోండి, మీ హార్డ్ వర్క్ బేస్డ్ అయి ఉంటుంది. సో లింక్డ్ఇన్ చూద్దాం. మీరు ఎప్పుడైతే కంపెనీకి అప్లై చేస్తున్నారంటే మీరు వర్క్ చేస్తున్నారు, లింక్డ్ఇన్ మీకు ఎలా హెల్ప్ చేసిద్దో మనం ఇక్కడ చూద్దాం. సో మీరు లింక్డ్ఇన్లో ప్రొఫైల్ నీట్గా చేసుకొని, మీ ప్రొఫైల్ నీట్గా ఉంది, స్కిల్స్ పెట్టారు, లైక్ అచీవ్మెంట్స్ పెట్టారు, నెట్వర్క్ ఉంది. నెట్వర్క్ అంటే మీ ఫ్రెండ్స్, లైక్ ప్రొఫెషనల్ ఫ్రెండ్స్, ఎవరెవరైతే మీరు కనెక్ట్ అవుతున్నారు, ఎవరెవరు మీరు ఫాలో అవుతున్నారు అనేది ఇక్కడ చూద్దాం. మీరు ఏదైతే జాబ్కి అప్లై చేస్తారో దానికి మాత్రం మీ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తారు, బట్ ఇక్కడ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎవరెవరికైతే ఒక క్యాండిడేట్ రిక్వైర్మెంట్ ఉందో, మీ ప్రొఫైల్ నీట్గా ఉండి అందులో కీవర్డ్స్ ఉంటే మీ ప్రొఫైల్ వాళ్ళకి విజిబుల్ అవుతుంది. ఎంతమంది రిక్రూటర్స్ ఉంటారో చెప్పండి, కంపేర్ ఇండియా కానీ యూకే కానీ
థౌజండ్స్ ఆఫ్ రిక్రూటర్స్ ప్రతిరోజు క్యాండిడేట్స్ కోసం చూస్తూ ఉంటారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి, జాబ్ అనేది ఒక ప్రాబ్లం. హైరింగ్ మేనేజర్కి ఒక ప్రాబ్లంకి ఒకరిని హైర్ చేసుకోవాలి. అది వాళ్ళ ప్రాబ్లం అంటే ఎవరిని హైర్ చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, లేట్ అవుతూ ఉంది, మనకి ప్రాజెక్ట్ డిలే అవుతూ ఉంది. సో ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మనం త్వరగా ఒకరు కావాలి. సో మీకు ఒక జాబ్ కావాలి, అది మీ ప్రాబ్లం. సో ఇక్కడ ప్రజెంట్ జాబ్ నచ్చలేదు, శాలరీ బాగాలేదు, అది మీ ప్రాబ్లం. కాబట్టి ఇంకొక మంచి జాబ్ చూసుకుంటే మీ ఫినాన్షియల్ కానీ పర్సనల్ కానీ ఇష్యూస్ అన్ని క్లియర్ అవుతామని చెప్పేసి, అది మీ ప్రాబ్లం కాబట్టి మీరు మంచి జాబ్ కోసం చూస్తూ ఉంటారు. సో మీరు ఎలాగైతే జాబ్ కోసం హంట్ చేస్తూ ఉంటారో, రిక్రూటర్స్ కూడా అదే విధంగా మన కోసం చూస్తూ ఉంటారు, రైట్ క్యాండిడేట్ కోసం. ఇది క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. సో అది వాళ్ళ ప్రాబ్లం, మన ప్రాబ్లం కూడా. వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మనం కావాలి, ఆ జాబ్ వస్తే మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో క్లియర్గా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. ఇక్కడ మీరు ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో అదే ఒక విజిబిలిటీ ఉంది, బట్ ఇక్కడ ఆల్ అక్రాస్ ద వరల్డ్ ఎవరెవరికైతే హైరింగ్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ మీ ప్రొఫైల్ విజిబుల్గా ఉంటుంది. ఇక్కడ మీకు కొంచెం క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో అందుకనే లింక్డ్ఇన్ ప్రొఫైల్ మనం క్లియర్గా ఉంచుకుంటే ఎవరెవరైతే హైరింగ్ చేసుకుంటున్నారో వాళ్ళకి మనం కనపడే ఛాన్స్ ఉంది. సో వాళ్ళు మనతో మాట్లాడవచ్చు. సో నాకు రీసెంట్గా ఒక 1 monthలో నియర్లీ 7-8 రిక్రూటర్స్ రీచ్ అవుట్ అయ్యి, రామ్ ఇలా జాబ్ ఒకటి ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉందా, జాబ్ ఇలా ఉంది, ఇంట్రెస్ట్ ఉందా, జాబ్ ఇలా ఉంది, మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా, మాట్లాడదామని చెప్పి చాలా ఇంటర్వ్యూస్ మనం ఫస్ట్ కాల్ స్క్రీనింగ్ కాల్తో మాట్లాడి మన ఇంట్రెస్ట్ చూసుకొని మన శాలరీ రిక్వైర్మెంట్ అని చూసుకొని ఓకే అనుకుంటే నెక్స్ట్ ఫార్వర్డ్కి వెళ్తారు, లేదంటే ఓకే. సో యూకేలో మ్యాక్సిమం కంపెనీస్ ఏంటంటే వాళ్ళ బడ్జెట్ ముందే చెప్తారనమాట. రామ్ ఇది మా బడ్జెట్ 40K 45K పౌండ్స్, సో ఆర్ యూ ఇంట్రెస్టెడ్ అంటే మనం మాట్లాడచ్చు. సో కరెంట్లీ నాకు హై పేయింగ్లో ఉంది, సో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఓకే థ్యాంక్ యూ, అంతే. సో మన ఇండియాలో కూడా మోస్ట్ ఆఫ్ ది జాబ్స్కి వాళ్ళు మనకు ఒక స్కేల్ ఇస్తారు, కొన్నిటికి లేదు, డిస్కషన్ తర్వాత చెప్తారనమాట. సో మనం ఇక్కడ క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే మన ప్రొఫైల్ని ఎలా మనం విజిబుల్ చేసుకోవచ్చు అండ్ లింక్డ్ఇన్ యూజ్ ఏంటి. ఇక్కడ మీ CV మీరు ఏ జాబ్కి అయితే అప్లై చేస్తున్నారో అదేవిధంగా మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది ఆల్ అక్రాస్ ద వరల్డ్ అందరికి కనబడుతూ ఉంటుంది. మీరు ఎంతమందితో నెట్వర్క్ పెంచుకొని కాలేజ్లో కొలీగ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ, లైక్ కాలేజ్ నుంచి బయటకు వెళ్ళిన ఆల్మనే కానీ, కాలేజ్లో నుంచి మీ లెక్చరర్స్ కానీ, బయట కంపెనీస్ కానీ, అందులో పనిచేసే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉన్నారు, వాళ్ళందరితో కనెక్ట్ అవ్వచ్చు. వాళ్ళు ఏదైనా పోస్ట్ చేసినా వాళ్ళ దాంట్లో ఏదైనా ఉన్నా కానీ మనకి ఎలాగైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కనపడుతుంది అందరికీ, సేమ్ లింక్డ్ఇన్లో కూడా అదే విధంగా కనపడుతుంది అనమాట. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అండ్ ద విజిబిలిటీ. సో ప్లీజ్ మేక్ షూర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎంత విజిబుల్గా వాళ్ళందరికీ కనపడుతుందో మనకన్ని జాబ్ ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ థ్యాంక్స్ అండ్ బై బై, టేక్ కేర్.